ఏం కక్షలో తెలీదు. అసలు కక్షలు ఉన్నాయో లేదో కూడా తెలీదు. తమిళనాడులో ఓ కిరాతకుడు ఓ కుటుంబంలో ముగ్గురిని మట్టుబెట్టేశాడు. ఏం తెలియనట్లుగా ఘటనా స్థలంలో వచ్చి నిలబడ్డాడు. మరి అతను పోలీసులకు పట్టుబడ్డాడా? ఇంతకీ ఈ దారుణం ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఇదిగో ఈ ఫోటోలో మనం చూస్తున్న ఈ వ్యక్తి పేరు సుతన్ కుమార్. తమిళనాడు రాష్ట్రం కరమణి కుప్పం గ్రామానికి చెందిన ఈ యువకుడు హైదరాబాద్ లో ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈయన భార్య ఏవో కారణాల వల్ల ఆమె పుట్టింట్లో ఉంటోంది. తల్లి కమలేశ్వరి, 10 ఏళ్ల కన్న కొడుకు నిశాంత్ మాత్రం కరమణి కుప్పంలోనే నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ లో పనిచేసే సుతన్ కుమార్ నెలకోసారి నగరం నుంచి సొంతూరుకు వెళ్లి అమ్మా కొడుకులతో కొద్ది రోజులు గడిపేవాడు. ఆ సమయంలో వర్క్ ఫ్రం హోం చేసేవాడు. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్ కు వచ్చేసేవాడు. అలాగే ఈ నెల 17న సుతన్ కుమార్ తన సొంతూరుకు చేరుకున్నాడు. కన్నబిడ్డతో ఆనందంగా గడిపాడు. అయితే 18వ తేదీన ఆ ఇంట్లో జరగరాని ఘోరం జరిగిపోయింది. ఉదయాన్నే నిద్ర లేచిన ఆ పల్లెవాసులకు సుతన్ కుమార్ ఇంట్లో నుంచి పొగలు రావడం కనిపించింది. ఏమైందని అక్కడికి చేరుకున్న ఇరుగు పొరుగులకు సుతన్ కుమార్ ఇంట్లో సగం కాలిన అతని శవంతో పాటు తల్లి శవం, ఒక గదిలో కొడుకు శవం, మరో గదిలో కనిపించాయి. అవి కూడా కాలిపోయి ఉన్నాయి. ఇది చూసి నిర్ఘాంతపోయిన ఆ పల్లెవాసులు వెంటనే కల్లూరు జిల్లా పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో జిల్లా ఎస్పీ రాజారాం అక్కడకు చేరుకున్నారు. అయితే ఘటన జరిగిన చోట శవాలు కాలిన గుర్తులతో పాటు రక్తపు మరకలను గమనించారు. ఇంట్లో ఏ ఒక్క విలువైన వస్తువు చోరీ కాలేదన్నది కూడా గమనించారు. దీంతో ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘోరం కానీ దోపిడీదారులు చేసిన హత్యలు కావని ఆయన గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 7 టీంలను ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో అక్కడక్కడ ఉన్న సీసీ కెమెరాల నుంచి ఫుటేజ్ సేకరించారు. అటు ఘటన జరిగిన ఇంట్లో పోలీసులకు 3 సెల్ ఫోన్లు దొరికాయి. ఈ మర్డర్లకు సంబంధించి మృతుల బంధువులతో పాటు గ్రామంలోని 200 మందిని ఫోన్ల ద్వారా పోలీసులు విచారించారు. అయితే వారిచ్చిన సమాచారంలో నిందితులు ఎవరై ఉంటారన్నది మాత్రం రాబట్టలేకపోయారు. ఈ విచారణ సమయంలో అదే గ్రామంలో నివసించే శంకర్ ఆనంద్ అనే యువకుడు మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లుగా గుర్తించారు. వెంటనే ఓ బృందం శంకర్ ఇంటికి చేరుకుంది. ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులకు అక్కడ నేల మీద కొన్ని రక్తపు చుక్కలు కనిపించాయి. ఇల్లంతా క్లీన్ గా కడిగేసిన ఛాయలు కనిపించాయి. ఆ రక్తపు చుక్కల గురించి ప్రశ్నించిన పోలీసులకు శంకర్ చెప్పిన పొంతనలేని సమాధానాలు అతని గుట్టును బయటపెట్టేశాయి. ఆ వెంటనే విచారణ స్టైల్ మారింది. ఆ హత్యను తానే చేసినట్లుగా శంకర్ ఒప్పేసుకోవడం జరిగిపోయింది. సుతన్ కుమార్ తో ఉన్న పాత కక్షల కారణంగానే అతన్ని తన స్నేహితుడు సాహుల్ హమీద్ సాయంతో చంపేసినట్లుగా నిందితుడు బయటపెట్టాడు. సుతన్ను చంపడం చూశారన్న కారణంతోనే అతని తల్లిని, కొడుకును కూడా హత్య చేసినట్లుగా వివరించారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరు హంతకులను అరెస్ట్ చేశారు. చంపేసి తగలబెట్టేస్తే హత్యకు సంబంధించిన ఆధారాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయని నిందితులు భావించారు. కానీ చంపి తగలబెట్టేసిన తర్వాత ఆ ఇంట్లో ఉండేందుకు వీలు లేక ఆ కత్తులను తీసుకుని తన ఇంట్లోకి వచ్చేసినట్లు శంకర్ వెల్లడించాడు. ఈ హత్యల విషయం బయటపడి పోలీసులకు ఘటనా స్థలానికి వచ్చిన సమయంలో శంకర్ కూడా ఏం తెలియనట్లుగా ఇరుగు పొరుగులతో కలిసి అక్కడ నిలబడి ఉండటాన్ని పోలీసులు ఓ వీడియో ద్వారా గుర్తించి ఆశ్చర్యపోయారు. నిందితులిద్దరిని కల్లూరు కోర్టులో హాజరుపరిచారు. అటు తర్వాత జైలుకు తరలించారు. ఈ హత్యలకు పాత కక్షలే కారణమా, లేదంటే మరెవరి ప్రోద్బలం కారణమా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కొద్ది రోజుల్లో పూర్తి వివరాలను కనుగొంటామని కల్లూరు ఎస్పీ మీడియాకు వివరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.